ఓకే. సో మనం ఈరోజు కిషోర్ సార్ చెప్పినట్టుగా కంపెనీ యొక్క 3 ముఖ్య ఉద్దేశాల గురించి డిస్కస్ చేస్తాం. సో అందులో భాగంగా మొదటిది ఆరోగ్య సంరక్షణ. ఆరోగ్య సంరక్షణ అంటే ఏంటిది? హెల్త్‌ని కాపాడుకోవడం. ఈరోజు అందరూ డబ్బు సంపాదిస్తున్నారే గానీ, డబ్బు సంపాదించేటువంటి మార్గంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామనేది ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే ఇవాళ చూడండి మార్కెట్‌లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కల్తీదైతుంది. ఎక్స్‌పైరీ డేట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని వాడుతున్నారు. అలాగే కల్తీ చేస్తున్నారు. చాలా రకాలుగా హెల్త్‌కి సంబంధించినటువంటి మనం ఇంట్లో డైలీ యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ గూడంగా కల్తీ అయితున్నాయి. అటువంటి ప్రొడక్ట్స్ అన్నీ తిని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనకి టీవీలలో గాని, న్యూస్‌లలో గాని మనకి చాలా రకాలుగా ఈ విధంగా మనకి పేపర్‌లలో, టీవీలలో, ఫోన్‌లలో చాలా రకాలుగా యాడ్స్ వస్తూనే ఉన్నాయి. తిన్నోళ్ళకి తిన్నంత అనారోగ్యం. అంటే మనం చూడండి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, మందులు కొట్టినటువంటి ఫ్రూట్సు, ఆయిల్ గాని, కుళ్ళిపోయినటువంటి గోదల బొక్కలతోని తయారు చేస్తారు. సో, అలాంటి కాలం చెల్లినటువంటి మసాలాలు గాని, పాడైపోయినటువంటి పదార్థాలు తిండే మన ఆరోగ్యానికి మూలం అని జెప్పేసి మనకి పేపర్‌లలో మనకి ప్రతిరోజు కూడా ఇలా హెచ్చరిస్తూ వస్తున్నారు. తినేదంతా కూడా విషమే అని జెప్పేసి. సో, ఎక్కువగా ఇండియాలో ఎక్కువ ఆల్‌మోస్ట్ అయితే ఎక్కువైతే మన ఇండియాలో ఎక్కువ కల్తీ పదార్థాలు అమ్ముతున్నారని జెప్పేసి మనకి ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనకి తెలుస్తూనే ఉంది. మరి దీనికి కారణం ఏంటిది? చూడండి ఈ మధ్య ఢిల్లీలో గూడంగా మనకి 15 టన్నుల మసాలాలు ఫేక్ అని జెప్పేసి మనకి పట్టుకున్నారని జెప్పేసి మనకి ఈ మధ్యనే రావడం జరిగింది. సో, ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కల్తీ అవ్వడం వల్ల, అలాంటి ప్రొడక్ట్‌ని మనం ఇంట్లో వాడడం వల్ల మనకి అనారోగ్య సమస్యలొస్తున్నాయి. అవునా కాదా? యెస్ ఆర్ నో? సో, మన కం Yes, yes, yes. మన కంపెనీ యొక్క ఫౌండర్ గాని, సీఈఓ మన ఆర్‌సీఎం బిజినెస్ ఓనర్ టీసీ సార్ గట్టిగా ఒకసారి చప్పట్లు. ఎందుకంటే ఈయన గనక ఆ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు గనకనే ఇవాళ మనకి ఇండియా మొత్తం ఆరోగ్యంగా ఉండేటువంటి ఒక మంచి మార్గంలో వెళ్తుంది. చూడండి వన్ మ్యాన్ విత్ విజన్ టు చేంజ్ ద ఇండియా. చూడండి ఇవాళ ఆయన ఒక్క ఆలోచననే ఇంతమందికి ఉపాధి కల్పించింది. ప్లస్ మనకు ఆరోగ్యాన్ని గూడా ఇచ్చింది. చూడండి చాలా మందికి ఆర్‌సీఎం ప్రొడక్ట్ వాడుతూ ఉంటే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చనేది మిగిలిపోతుంది. ఎందుకంటే దీంట్లో నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆయిల్ గావచ్చు, చపాతీ పిండి గావచ్చు, ఆహ్, బిస్కెట్స్ గావచ్చు, నూడిల్స్ గావచ్చు, ఇలా చాలా రకాల 800 ప్రైస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే చూడండి 2000 సంవత్సరంలో ఇది కేవలం ఒక ప్యాంట్ పీస్, షర్ట్ పీస్‌గా మొదలైనటువంటి కంపెనీ. కానీ 2024 సంవత్సరానికి 850 పైననే ప్రొడక్ట్స్ అనేవి మనకు వచ్చినాయి. ఇంకా రోజు రోజుకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తనే ఉన్నాయి. చూడండి ఆయన ఒక మంచి ఆలోచన చేసిండు కాబట్టి ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్‌సీఎం అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కదా! సో, ఈ విధంగా కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవాలి అంటే తనకేదైనా ఇంట్లో ఒక ప్రొడక్ట్ అవసరమైతే తను ఎక్కడికెళ్తాడు? డైరెక్ట్ కంపెనీకెళ్ళి తెచ్చుకోలేడు. కానీ కంపెనీ ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే ఒక ప్రొడక్ట్ అనేది కంపెనీలో తయారైతుంది. కానీ కస్టమర్ దగ్గరికి డైరెక్ట్‌గా రాదు. కస్టమర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కంపెనీ నుంచి అయితే కాదు. రిటైలర్ షాప్ దగ్గరికెళ్లారు. రిటైలర్ ఎక్కడి నుంచి తెస్తాడు? డీలర్‌తో. డీలర్‌తోని డీల్ మాట్లాడుకుంటాడు. అతను ఏం చేస్తాడు? హోల్‌సేలర్‌ని మాట్లాడుకుంటాడు. హోల్‌సేలర్ ఏం చేస్తాడు? ఒక ఏజెంట్‌ని మాట్లాడుకుంటాడు. సో, ఈ విధంగా కంపెనీ నుంచి ఏజెంట్‌కి, ఏజెంట్ నుంచి డీలర్‌కి, డీలర్ నుంచి హోల్‌సేలర్‌కి, హోల్‌సేలర్ నుండి రిటైలర్‌కి, రిటైలర్ నుంచి కస్టమర్‌కి. సో, ఇలా ఒక ప్రొడక్ట్ ఇంతమంది చేతుల నుంచి కస్టమర్ దగ్గరికి రావడానికి వీళ్ళే గాకుండా, టీవీలలో ఆశీర్వాద్ పిండి వాడండి చాలా బాగుంటది. 24 గంటలు స్మూత్‌గా ఉంటదని, ఫ్రీడమ్ ఆయిల్ వాడండి హెల్త్‌కి, హార్ట్‌కి చాలా మంచిదని, ఈ థమ్స్ అప్ వాడండి హీ హీరో మహేష్ బాబు లాగా స్ట్రాంగ్‌గా జంప్ చేయొచ్చని జెప్పేసి ఇలాంటి మనకి మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం ద్వారా మనము టీవీలో ఏదైతే వస్తుందో అక్కడ సూపర్ మార్కెట్‌కెళ్తున్నాము, డీమార్ట్‌కెళ్తున్నాము. ఆ ప్రొడక్ట్‌ని తీసుకొని మనం తెచ్చుకొని ఇంట్లో వాడుతున్నాం. కానీ ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసి రూ. 100కి తయారైతుంది కంపెనీలో. కస్టమర్ దగ్గరికొచ్చేసరికి 200 అయితుంది. దానికి కారణం ఏంటి? 50% ఈ ఏజెంట్, డీలర్, హోల్‌సేలర్, రిటైలర్స్‌కి అండ్ టీవీలో యాడ్స్ ఇవ్వడం ద్వారా హీరో, హీరోయిన్స్‌కి వెళ్ళిపోతుంది.
కానీ అదే మన ఆర్సిఎం కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తయారు చేయడానికి కంపెనీ నేనున్నా, కొనుక్కోవడానికి కస్టమర్ నువ్వు ఉండాలి. మధ్యలో వీళ్ళందరూ మనకు అవసరం లేదు. మనిద్దరం చేతులు కలిపినామంటే నీ ఆరోగ్యం బాగుంటది. వాళ్ళకి పోయేటువంటి 50% ఏదో మనకి ఉపాధిగా, ఇన్‌కమ్‌గా మనము సంపాదించుకోవచ్చు. సో, నువ్వే ఇక్కడ బిజినెస్ జేసుకోవచ్చు. నువ్వే ఆరోగ్యపరంగా బావుండొచ్చు. నువ్వు ఫ్యామిలీ అని జెప్పేసి మనకు కంపెనీ ఇలా ఈ విధంగా ఆలోచించి పెట్టిందనమాట. సో, మరి ఈ కంపెనీలో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో వేల సంఖ్యలలో షాప్స్ అనేవి ఉండడం జరిగింది. సో, దాంట్లో మనము ప్రొడక్ట్స్ పర్చేజ్ జేయాలి అంటే మనకొక కార్డ్ ఉండాలి. ఆ కార్డ్‌కి కావాల్సిన అమౌంట్ ఏమన్నా అవసరమా అంటే ఫ్రీ. కానీ మేడం మీరు ₹2000 వేశారు కింద అనంటే, దాన్ని పే చేయనీకి కాదు. మనం ప్రొడక్ట్ తీసుకున్న వాటికి బిల్లు కట్టాలి. కార్డ్ అయితే ఫ్రీ. కాకపోతే ఇంట్లోకి కావాల్సిన పేస్టో, ఉప్పో, చపాతీ పిండో, అగరబత్తియో, ఆయిలో ఇలా మనకి ఏది అవసరం పడితే అది మనకి నిత్యావసర వస్తువులు ఏది పడితే అది 2000 ఎబోవ్ మినిమమ్ 2000 వరకు తీసుకోవాలి. మనకు చూడండి ఆలోచిస్తే నెలకి 4, 5 వేల కిరాణా ఖర్చుంటది. ప్రతి ఇంట్లో కూడా ఎంత తక్కువ సంఖ్య ఉన్నా కూడా 4, 5 వేల ఖర్చుంటది. కానీ మనకు 2000 పెద్ద మాట గాదు గదా! జస్ట్ మనం ఇంట్లో శాంపుల్ కోసమన్నా గాని మనకి ఏదైతే అవసరమైతదో అవొక ₹2000 పర్చేజ్ చేయాలి. 2000 పర్చేజ్ చేసిన తర్వాత కార్డ్ ఫ్రీ. మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి? మరి ఇందులో ప్రొడక్ట్ అయితే హెల్త్ పరంగా బావుంది. ఓకే. తర్వాత బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమున్నాయి? 5-20% వరకు ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ అయితది. సెకండ్ ఒరిజినల్ బిల్ ఒస్తది. నో డూప్లికేషన్. తర్వాత హెల్త్ పరంగా ప్రొడక్ట్ బావుంటది. తర్వాత 30 డేస్ మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటది. తర్వాత గుడ్ ఫ్రీ 7th మంత్. కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఫ్రీ ప్రొడక్ట్ ఒస్తది. సెల్ఫ్‌గా బిజినెస్ జేసుకోవచ్చు. ఇలా మనం సెల్ఫ్‌గా బిజినెస్ జేయడం అంటే, మనం జాయిన్ జేస్తూ, చెప్పుతూ, చాలా మందికి ఇలా చెప్తూ పోతే మనకంటూ ఒక టీమ్ తయారైతది. టీమ్ బిల్డ్ అయిన కొద్దీ బిజినెస్ అనేది బిల్డ్ అయితది. ఇన్‌కమ్ గూడా గ్రోత్ అయితది. సో, ఇలా జాయినింగ్ అనేది ఆన్‌లైన్‌లో జేయొచ్చు. ఫోటో, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాన్ కార్డ్ అనేది మనము కంపెనీకి పంపించేస్తే మనకెవరైతే ప్లాన్ గురించి జెప్పారో వాళ్ళకి వాట్సాప్ జేస్తే వాళ్ళు మనకి ఐడీ నంబర్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ మీద మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పర్చేజ్ జేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రొడక్ట్ వాడొచ్చు. సో, దీనివల్ల మనకి ఇన్‌కమ్ అనేది వస్తది. కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ప్రొడక్ట్స్ అనేది ఫ్రీ రావడం జరుగుతుంది. డిఫరెంట్ బోనస్ ఉంటది. టర్నోవర్ మీద కంపెనీ యొక్క బోనస్ గూడా ఇవ్వడం జరుగుతుంది. సో, కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ప్రతి నెలలుగా వరుసగా మనము ప్రొడక్ట్స్ అనేవి మనం ఐడీ నంబర్ మీద ఉంటే 12% ప్రొడక్ట్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి స్వీయ ఆధారపడటం. అంటే దీనికి మీనింగు సొంత కాళ్ళ మీద నిలబడడం. సొంత కాళ్ళ మీద నిలబడడం అంటే, సొంత కాళ్ళ మీద నిలబడకపోతే మన కాళ్ళ మీద ఇంకొకడొచ్చి నిలబడతాడని దానర్థం. ఎందుకంటే చూడండి ఎవరైనా గాని చదువు అయిపోగానే ఏం ఆలోచిస్తాడు? జాబ్ గురించి ఆలోచిస్తాడు. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా జాబ్ జేయాలి, ఇంటిని పోషించుకోవాలి, అన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలి అని జెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని జెప్పేసి ఏదో ఒక ఉపాధిని వెతుక్కుంటూ ఉంటాడు. ఆయనకు చదువుకున్నంత క్వాలిఫికేషన్ ఉన్నా అనుకున్నంత ఇన్‌కమ్ రాకను, లేదా ఆయనకి ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటనే ఉంటది. సో, అందులో భాగంగా చూడండి జాబ్ అంటారు. మిమ్మల్ని మీరు పేదరికంగా మార్చుకోవడం ఆపండి. అంటే చూడండి దీని మీనింగ్ ఏందంటే, మీరు మిడిల్ క్లాస్‌గానే ఉండిపోవడానికి జాబే కారణం. ఎందుకంటే జాబ్ చేస్తే మినిమమ్ మనకొక 20,000 30,000 మన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఒక 50,000 వస్తది. అంతకు మించైతే ఎక్కువ రావాలంటే చాలా కష్టపడాలి. సో, ఒకవేళ జాబ్ చేస్తే ఎన్ని రకాల టార్చర్స్ ఉంటాయి చూడండి. ఆఫీస్‌లో జాబ్ జేస్తే బాస్ టార్చర్ ఉంటది. తర్వాత స్కూల్‌లో పిల్లలకి ఫీజులు కట్టలేదని టీచర్ లాగుతాడు. ఇక్కడ సిస్టరు అత్తారింటికి పంపించేస్తే మా హస్బెండ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. బైక్ కొనియమంటున్నాడు. గోల్డ్ కొనియమంటున్నాడు అన్నయ్య అని చెప్పేసి ఆమె ఇబ్బంది పెడితే, గవర్నమెంట్ నుంచి ఏవన్నా కరెంట్ బిల్లులో లేదా ఏదైనా ఇతరత్రా మనకు ఏమన్నా కట్టాల్సొస్తే అక్కడి నుంచి వాళ్ళు ఇబ్బంది పెడతారు. వైఫ్ ఇబ్బంది పెడుతుంది. పక్కింటోళ్ళేమో అంత బాగున్నారు. మనమేమో మనకి కారు లేదు, ఇల్లు లేదని చెప్పేసి ఈమె ఉంటది. తర్వాత అన్నయ్య కాలేజ్‌లోకెళ్ళాలి. నాకు ఇంత ఎంబీఏ చేయాలనుకుంటున్నా. నాకింత అమౌంట్ అవసరం పడుతుంది. ఆయన టార్చర్ పెడతాడు. బ్యాంక్‌లో నుంచి లోన్‌లు, ఈఎంఐలు ఇలా రకరకాల ఆయనకొచ్చే 20, 30 వేలు ఇన్‌కమ్‌కి ఇన్ని రకాల టార్చర్స్ ఆయన ఫేస్ చేస్తున్నారు. కానీ ఆయన జాబ్ అంటే అంతే ఇన్‌కమ్. అంతకు మించి ఇన్‌కమ్ అయితే వయసు పెరుగుతది గానీ ఇన్‌కమ్ అయితే పెరగడానికి అవకాశం లేదు. ప్రాబ్లమ్స్ ఏమో ఎక్కువ, ఇన్‌కమ్స్ ఏమో తక్కువ. కానీ డైరెక్ట్ సేలింగ్ అనేది మనకి
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే మనకు చెప్తుంది డైరెక్ట్ సేలింగ్ లో యువత మొగ్గు చూపాలి. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్స్ వాళ్ళకి చూడండి ఈ మధ్యనే ఏపీ తెలంగాణలో 5,000 కోట్ల మార్కెట్ పెద్ద ఎత్తున ఉపాధిని డైరెక్ట్ సేలింగ్ ఇవ్వబోతుందని చెప్పేసి జోరుగా డైరెక్ట్ సేలింగ్స్ అనేవి తయారవుతున్నాయని చెప్పేసి మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ మనకి చెప్తున్నది. సో ఆర్సిఎం అనేది కూడా 2000 నుంచి ప్రతి ఇయర్ కూడా గ్రోత్ అవుతూ వస్తుంది. ఇయర్ మనకి కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ అవుతుంది. ఎందుకంటే ఇవి నిత్యావసర వస్తువులు. దానివల్ల వాళ్ళకి ఉపాధి కూడా అంచెలంచెలుగా పెరుగుతుంది. సో ఈ విధంగా జాబ్ ఉన్నవాడు ఎలా ఉన్నాడు అలానే ఉంటాడు. కానీ బిజినెస్ చేసుకున్నవాడు డైరెక్ట్ సేలింగ్ లో మంచి గ్రోత్ అనేది అవ్వచ్చు. సో ఈ విధంగా జీరో టు హీరో అవ్వచ్చు అన్నమాట. సో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఏ పనైనా చేసుకున్న మన వర్క్ కి ఈ బిజినెస్ కి సంబంధం లేదు. మనం పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ఫుల్ టైం గా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ధోతి కట్టుకున్న అతన్ని కూడా కోటు సూట్ వేసుకొని మస్తుగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా, బిజినెస్ ఉమెన్ లాగా చూపిస్తది. ఎందుకంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ కూడా అనేది మనకి పెరుగుతుంది. మనం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలనేవి అన్ని రకాలుగా మనకి నేర్పిస్తుంది. సో దానికి ఉదాహరణ చూడండి, మేమే ఇక్కడ ఆర్సిఎం బిజినెస్ లో రాకన్నా ముందుగా ఈ విధంగా మేము ఉండేవాళ్ళం. ఈ రోజు మన లైఫ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలి, పిల్లలకి కూడా సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి ఇంకా చాలా మందికి మా టీం అందరికి కూడా మంచి ఒక వాళ్ళు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అక్కడి వరకు రీచ్ కావాలని చెప్పేసి ఇంకా కష్టపడుతూ ఇంకా నేర్చుకుంటూ ఇంకా చెప్పడానికి ముందుకెళ్తున్నాం. సో మా లైఫ్ అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడేమో ఇలా ఆర్సిఎం వచ్చిన తర్వాత ఇలా జరిగింది, చేంజ్ అయ్యింది చాలా. సో ఈ మంత్ ఇన్కమ్ చూసుకుంటే మార్చిది మేలో వచ్చింది. సో ఈ మంత్ ఇన్కమ్ చూసుకుంటే 4,72,859 రూపాయల ఇన్కమ్ వచ్చింది. నేనైతే ఎవరో అన్మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి, సారీ. సో ఈ విధంగా నేను ఇన్కమ్ చూసిన తర్వాత షాక్ అయిపోయినా. ఎందుకంటే ఎప్పుడు లెక్క పెట్టలేనంత ఇన్కమ్ ఇది. లెక్క పెట్టడానికి కూడా ఒక రోజంతా టైం పడుతుంది. ఎందుకంటే మా సార్ నాకు డైలీ షాప్ నుంచి తను ఒక్కడే స్టార్టింగ్ లో షాప్ చూసుకున్నప్పుడు డైలీ గిరాకీ అనేది తెచ్చి నా చేతిలో పెడుతుండే. ఇవి లెక్క పెట్టంటే ఒక్కొక్క నోటు బెడ్ లో మొత్తం ఇది ఒక నోట్, అదొక నోటు, 1, 2, 3 అని ఇట్లా మొత్తం బర్త్ చేసుకొని, అని నాకు అంత అమౌంట్ కౌంట్ చేయడం కూడా రాకపోయేది. బట్ ఇంత అమౌంట్ చూసిన తర్వాత షాక్ అయిపోయినా. సో ఈ విధంగా లైఫ్ అనేది రీచ్ అవుతా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే నాకు ఒకప్పుడు సార్ డ్రీమ్స్ రాసుకో అన్నప్పుడు ఇల్లు కావాలి, కార్ కావాలి, ఒక మంచి లైఫ్ కావాలి, పిల్లలు మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి అని ఇట్లా చిన్న డ్రీమ్స్ రాసుకున్నా. అవి ఒక 3-4 ఇయర్స్ లో కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా డ్రీమ్ బుక్ ఒకటి రాసుకున్నాను మళ్ళీ. సో నాకు సెకండ్ ఆప్షన్ కూడా వచ్చిందనమాట. ఈ విధంగా ఇన్కమ్ పెరిగే కొద్దీ మనిషికి కోరికలు కూడా పెరుగుతాయని దాని అర్థం. సో మరి మేమేం చేసినాం ఇందులో, ఇలా సక్సెస్ అవ్వడానికి మనం ఏం చేయాలి? బేసిక్స్ ని ఫాలో అవ్వాలి. యూజ్ ద 100% ప్రోడక్ట్స్ అండ్ డిస్ప్లే ద ప్రోడక్ట్స్. అంటే ఏంటి? 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. మనము యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ని గురించి మనకు తెలిసిన వాళ్ళందరికి కూడా చూపిస్తూ ఉండాలి. ఇంట్లో పెట్టుకోవాలి, పరిచయం చేయాలి. ఎవరు వచ్చినా కూడా ప్రోడక్ట్ బాగుంది, వాడండి, మేము వాడుతున్నాము, చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పేసి మనం కాన్ఫిడెంట్ గా చెప్పాలి. సెకండ్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్ డ్రీమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్. అంటే సెకండ్ ఏం చేయాలి? లిస్ట్ తీసుకోవాలి. మనకి ఎవరెవరైతే తెలుసు, ఓకే స్క్రీన్ కనిపిస్తుందా? హలో, ఇది వచ్చింది.
సో మనం మేక్ ఏ లిస్ట్ అంటే మనకు తెలిసిన ప్రొడక్ట్ అనేవి యూజ్ చేసిన తర్వాత మనం తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఎవరున్నా కానీ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. తర్వాత మనము డ్రీమ్స్ అనేది రాసుకోవాలి. డ్రీమ్ బుక్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. తర్వాత లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళు థర్డ్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఎవరైతే లిస్ట్ రాసినామో వాళ్ళని ఒక్కొక్కరికి కాల్ చేస్తూ మీటింగ్స్ ఉన్నా, సెమినార్స్ ఉన్నా, హోమ్ మీటింగ్స్ ఉన్నా, ఏది ఉన్నా కానీ వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఎప్పుడైతే మీటింగ్కి వస్తారో అప్పుడే ఫిట్టింగ్ అవుతారని చెప్పేసి సైన్స్ సార్ చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎప్పుడైతే మీటింగ్ కు వస్తారో వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ అయితే షో ద ప్లాన్ అండ్ ప్రొడక్ట్ విత్ టూల్స్. చూడండి ఏం చెప్తున్నారంటే మనకి మన దగ్గర ఉండేటువంటి టూల్స్, ప్రొడక్ట్స్ ఉంటాయి, బుక్స్ కానీ, డెమో కిట్స్ కానీ, ఏవైతే మనం యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. ఎప్పటి వరకు అయితే ప్లాన్ పర్ఫెక్ట్ గా చెప్తారో అప్పటి వరకు జాయినింగ్ అనేది రాదు. జాయినింగ్ అవ్వలేరు అని అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ కాలేదు అని అర్థం. ఓకేనా? సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫాలో అప్ విత్ ఇన్ 48 అవర్స్. 48 గంటల్లో వాళ్ళని ఫాలో అప్ చేయాలి. సార్ ప్రోడక్ట్ తీసుకున్నారా, షాప్ కి వెళ్ళారా, జాయిన్ అయ్యారా, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే నాకు పంపండి, నేను మీకు ఇలా ఓకే. సిక్స్త్ వచ్చేసి కంప్లీట్ జాయినింగ్ ప్రాసెస్ అండ్ స్టార్ట్అప్ విత్ బేసిక్స్. అతన్ని మొత్తం కంపెనీ యొక్క ప్రాసెస్ అంతా కూడా క్లియర్ చేసేసి జాయినింగ్ చేసి ఆయనని స్టార్ట్అప్ చేయాలి, బేసిక్స్ అన్ని కూడా చెప్పి. సరే ఓకే ఓకే. ఒకవేళ ఈ లింక్ ఇంకా టైం లేట్ అయిపోయింది, ఎందుకంటే మనకు 40 minutes లింకే దొరికింది. సో ఒకవేళ కట్ అయిపోతే కనుక మళ్ళీ ఇదే లింక్ కి రీజాయిన్ అవ్వండి. ఓకే, టైం సరిపోదేమో. ఓకే, మరి దీంట్లో రావడానికి కారణం ఏంటి? రీజన్స్ అండ్ డ్రీమ్స్. కారణం ఉండాలి ఇది చేయాలంటే. ఇందులో చేసిన తర్వాత మనకి కొన్ని డ్రీమ్స్ ఉండాలి, ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అనేది మనకి డ్రీమ్స్ అనేవి ఉండాలి. చూడండి మనం ఆర్సిఎం అనేది ఎందుకు చేస్తున్నాం? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కదా. మనకి ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి ఇంకా ఇంకా కావాల్సినంత ఇన్కమ్ కావాలి, మనం ఇంత లక్ష్య పెట్టుకున్నాం కాబట్టి ఆ ₹1,00,000 రావాలి అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి కాబట్టి మనము ఇందులో చేయాల్సి ప్యాసివ్ ఇన్కమ్ ఉంటది. ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అనేది మనము ఒక టాపిక్ మీద ఇప్పుడెప్పుడో మాట్లాడుకున్నాం. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది అంటే మనకి రాజేందర్ సార్ చెప్పినట్టుగా, రాజేందర్ గౌడ్ సార్ చెప్పినట్టుగా నల్ల అనేమో ఎప్పుడు పడితే అంటే ఎప్పుడు వస్తే అప్పుడే పట్టుకోవాలి, బోర్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, దాన్ని అంటారు ప్యాసివ్ ఇన్కమ్. అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే నల్ల, బోర్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. మనకి ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ కోసం ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ కూడా ఉంటది. మనం ఇతరులకు హెల్ప్ చేసేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. సో ఇది చాలా మెయిన్. ఎందుకంటే డబ్బులు వస్తాయి, ఓకే, డబ్బు రావడం వల్ల ఒక విధంగా మన మనసు సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మనకు కష్టం. వేరే ఏ ఫీల్డ్ లో వర్క్ చేసినా. కానీ ఇందులో ఆర్సిఎం లో కనుక వర్క్ చేస్తే మనం మనం బాగుండడం కాకుండా మన తోటి వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం చూడు, భగవంతుడు ఖచ్చితంగా మనకి తొందరగా సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటది. సో ఇందులో రికగ్నిషన్ కూడా దొరుకుతుంది, మనకి గౌరవం కూడా దొరుకుతుంది. ఇంట్లో కానీ బయట కానీ ఏ ఫీల్డ్ లో ఎంత వర్క్ చేసినా కానీ 99% నువ్వు వర్క్ చేసినా ఏదో అంటే 100% వర్క్ చేసినా ఒక 1% అయినా ఏదో ఒక తేడాని గుర్తిస్తారు. నువ్వు ఇది ఒక్కటి చేస్తుంటే బాగుండేది అని అంటారు కదా. ఆ విధంగా మనకి డిసప్పాయింట్ చేసి మనకి రికగ్నిషన్ అనేది దొరకకుండా ఉంటది బయట. కానీ ఇందులో మాత్రం చిన్న స్టెప్ ఎక్కిన, బిగినర్ ఎక్కినా కూడా మనకి స్టేజ్ మీద రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. సో అలా అదే విధంగా మనకి టీం వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకంటూ ఒక టీం బిల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో టీమ్ బిల్డింగ్ అనేది, సో మనకంటూ ఒక టీం ఉంటది. మనం ఒక అప్లైన్ ఉన్న తర్వాత ఆ అప్లైన్ ఏ విధంగా చెప్తారో అదే విధంగా ఫాలో అవ్వాలి. సో ఇది ఒకళ్ళు ఇలాగా ఒకళ్ళు అలాగా ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నలాగా చెప్పిండ్రనుకో, కొన్ని సార్ అందరికి ఒకలానే చెప్తారు. సారు అప్లైన్ అనేది అందరికి ఒకే విధంగా చెప్తారు. కానీ ఒకరేమో నాకు ఇష్టం వచ్చినట్టు చెప్తా, సార్ ఏమో ఈ రోజు వెళ్ళమంటే నేను ఈ రోజు టైం వీలు కాదు కానీ రేపు వెళ్తా, లేదు నేను వాళ్ళకి ఇట్లా చెప్తా, నేను ప్రొడక్ట్ ఏం తీసుకోను జస్ట్ నోట్తో చెప్పేస్తా అని ఇట్లా కొంచెం సొంతగా ఆలోచన పెట్టిందనుకో వాళ్ళు సక్సెస్ అవ్వరు, వెనకకే పోతారు. సో మనం ఎవరైతే అప్లైన్ చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అవుతారో, రైట్ సైడ్ లో చెప్పినట్టు మనం వాళ్ళ టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవుతారు.
అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ చూడండి, మనం ఏదైనా పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. స్కిల్స్ అంటే మనం ప్లాన్ షో చేయడం గానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ గానీ, స్టేజ్ మీద మాట్లాడడం గానీ, మన బాడీ లాంగ్వేజ్ గానీ, మనం పదే పదే మీటింగ్స్, సెమినార్స్‌కి అటెండ్ అవ్వడం, ఎలా ఉండాలి, ఒక బిజినెస్ మ్యాన్‌గా, ఒక బిజినెస్ వుమెన్‌గా ఎలా ఉండాలి, మన స్కిల్స్ ఎలా ఉండాలి అనేది మనకి కంపెనీ నేర్పిస్తుంది. స్కిల్ ఎప్పుడైతే డెవలప్ అయితుందో అప్పుడే మనం వేసినటువంటి మూల కరెక్ట్‌గా దిగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ లేకుండా, స్కిల్ మనకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి టాలెంట్ లేకుండా మనము బాణం వేస్తే అది ఎక్కడో అక్కడో తగులుతుంది కదా! సో, తర్వాత మన టీమ్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఫోకస్ అండ్ అబ్జర్వేషన్ గూడా కంపల్సరీ అవసరం. ఫోకస్ అంటే, ఫోకస్ అనేది సేయింగ్ నో టు 99 థింగ్స్ వెన్ యూ ఆర్ డూయింగ్ వన్ థింగ్. దీనికి అర్థం ఏంటో తెలుసా? మనం ఏదైనా ఒక పనిని జేసినప్పుడు 99 వాటికి నో జెప్పడం. టీమ్ టీమ్ లీడర్ అంటే ఒక్కటితో పాటు 99ని గూడా జూడాలి. ఒక పని జేస్తూ నేను 99 వదిలేస్తా అంటే టీమ్ అనేది బిల్డ్ గాదు. చెల్లాచెదురైపోతదని దానర్థం. సో, అబ్జర్వేషన్. వాచింగ్ ఈచ్ ఎవ్రీ పర్సన్ థింగ్స్ రిలేటెడ్ యువర్ వర్క్. అంటే వాళ్ళేదైనా వర్క్ జేసినప్పుడు, ఎవరికన్నా ప్లాన్ చెప్పడానికెళ్ళినప్పుడు, మీటింగ్స్‌లో, సెమినార్స్‌లో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? అతను ఏ విధంగా స్పీచ్ ఇస్తున్నాడు? ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా జెప్తున్నాడు? ఒక నలుగురిని మీటింగ్‌కి తీసుకొచ్చినప్పుడు ఎలా ఆయన బిహేవియర్ ఎలా ఉంది? అనేటివి మనము అబ్జర్వేషన్ జేస్తూ ఉండాలి మన టీమ్‌ని ఎప్పుడు గూడా. ఒక కన్ను ఫోకస్ మీద ఉండాలి. ఒక కన్ను అబ్జర్వేషన్ మీద మన టీమ్‌ని ఎప్పటికప్పుడు మనం చూస్తూ పోతే మన టీమ్ అనేది పర్ఫెక్షన్‌లో పోతది. సో, ఈ విధంగా లెర్నింగ్ అనే యాక్షన్. మనం నేర్చుకోవాలి. మన టీమ్‌కి యాక్షన్ చేసి చూపెట్టాలి. మనం నేర్చుకోవాలి. యాక్షన్ చేసి చూపెట్టాలి. రిజల్ట్ కోసం ఎదురు చూడాలి. ఓకే. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి మహిళా సాధికారత. అంటే వుమెన్ ఎంపవర్‌మెంట్. వుమెన్ ఎంపవర్‌మెంట్ ఏంటిది? అంటే మహిళలు ఇంట్లోనే కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడి డబ్బులు సంపాదించుకోవడం అని దానర్థం. ఏదైనా బిజినెస్ గావచ్చు, జాబ్ గావచ్చు, ఏదైనా జేసుకున్నా తనకు తాను సంపాదించేటువంటి పనిని మనము మహిళలు ముందుకు రావడాన్ని మహిళా సాధికారత అంటాం. సో, చాలా మంది మహిళలు ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూనో, బీడీలు చేస్తూనో, వ్యవసాయం చేసుకుంటూ నెలకి 3, 4 వేలు ఇన్‌కమ్ తోటి చాలీ చాలక ఇబ్బందులు పడుతూ, గొడవలు చేసుకుంటూ ఏదో చాలా కష్టాల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉద్యోగం పురుష లక్షణమని, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలని జెప్పేసి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేవారు కదా! కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న రోజులలో మాత్రం ఇద్దరు కష్టపడాలి. భార్య కష్టపడాలి, భర్త కష్టపడాలి. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడుస్తది. కానీ ఈ రోజుల్లో కష్టపడని మహిళలను కూడా ఎటువంటి సొసైటీలో ఎలాంటి విలువలనేవి లేవు. ఆమె 5,000 సంపాదించని, 10,000 సంపాదించని, ఎంతైనా సంపాదించని. కానీ వర్క్ చేస్తుంది. ఆమెకంటూ ఒక పనుంది అంటేనే ఆమెకు విలువుంది. ఏ పని లేకుండా ఖాళీ ఇంట్లో ఉంటే కూడా ఆమెకి ఇంట్లో ఎవరు వాల్యూ అనేది ఇస్తలేరు. సో, ఈ విధంగా మనకు ఆర్‌సిఎం కంపెనీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. కీసోల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సో, అందరికి ఉపయోగపడేటువంటి కాస్మెటిక్స్ గాని, లాంజరీస్ గాని, బ్యూటీ ప్రొడక్ట్స్, హైజీనిక్ ప్రొడక్ట్స్ ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకి ఒక ఒక కాన్సెప్ట్ అనేదొచ్చింది. సో, దీంట్లో పారాబిన్, సిలికాన్ ఇటువంటి కెమికల్